హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ పీఎం కిసాన్ 17వ ఇన్‌స్టాల్‌మెంటు ఎప్పుడు పడుతుందని చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు. ప్రతి 4 నెలలకొకసారి అయితే ఈ పీఎం కిసాన్ అమౌంటు రూ. 2000 రైతుల ఖాతాలో అయితే జమ చేయబడుతుంది. వీడియోలోకెళ్ళే ముందు ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరింత సమాచారాన్ని అందరూ కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న ఆల్పై సెలెక్ట్ చేయండి. మీరు ఆల్పై సెలెక్ట్ చేయడం ద్వారా నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందు మన వీడియోస్ మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది. అయితే రైతులు ఈ పీఎం కిసాన్ అమౌంట్ ఎప్పుడు పడతాయని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఈ పీఎం కిసాన్ 17వ ఇన్‌స్టాల్‌మెంటు ఈరోజు 18/6/2024 సాయంత్రం 5 గంటలకైతే ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి ప్రధానమంత్రి గారైతే రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. ఈ పీఎం కిసాన్ అమౌంటు ఎవరికైనా సరే పడాలి అని అంటే వారు ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకొని అయితే ఉండాలి. ఈకేవైసీ చేయని వారికి మాత్రం ఈ పీఎం కిసాన్ అమౌంట్ అయితే రైతుల ఖాతాలో జమ చేయబడవు. ఈ పీఎం కిసాన్ ఈకేవైసీ ఎవరైనా సరే చేసుకోకుంటే ఈకేవైసీ అయితే చేసుకోండి. ఈకేవైసీ చేసుకున్న వాళ్ళకు మాత్రమే అమౌంట్ పడడం అయితే జరుగుతుంది. ఈ పీఎం కిసాన్ అమౌంట్ మీకు ఎవ్వరికి పడకుండా డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ మరియు నా టెలిగ్రామ్ గ్రూప్ ఉన్నాయి. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి మీ డౌట్ అడగండి. మీరు ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే మీకు పీఎం కిసాన్ అమౌంట్ పడకుంటే ప్రతి ఒక్కరిది కూడా నేను చెక్ చేసి మీకు స్టేటస్ అయితే అప్డేట్ చేస్తాను. ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా మీకు అసలు ఏ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ పడుతున్నాయో తెలియకుండా నాకైతే వాట్సాప్ చేయండి. మీకు ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై ఇస్తాను. మీకు అమౌంట్ ఏ ఖాతాలో పడుతున్నాయి, మీరు ఈకేవైసీ చేసుకున్నారా లేదా ప్రతి ఒక్కరు కూడా చెప్తాను. ఈ పీఎం కిసాన్ న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ అయితే ఇప్పుడు ఎనేబుల్ ఉంది. కొత్తగా రిజిస్ట్రేషన్ ఎవరైనా ల్యాండ్ కొనుగోలు చేసినా, వారసత్వం నుంచి వచ్చినా మీరు ఎవరైనా సరే ఈ పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. చేసుకున్న వాళ్ళకు కూడా ఇప్పటి నుంచి అమౌంట్ పడే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఒకవేళ అమౌంట్ పడకుండా నెక్స్ట్ విడత 18వ విడత అయితే పడే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైనా సరే ఈ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ ఇంటిలో ఆ రేషన్ కార్డులో ఇంతకుముందు ఎవరికి కూడా అమౌంట్ రాకుంటే వాళ్ళకైతే 100% అమౌంట్ అయితే వస్తుంది. ఒకవేళ ఇదివరకే ఆ రేషన్ కార్డులో ఎవరికైనా వస్తే మాత్రం ఈ పీఎం కిసాన్ అమౌంట్ అయితే ఇంకొకరికైతే రావడం అయితే లేదు. ఈ పీఎం కిసాన్ గురించి మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. అయితే చాలామంది రైతులు ఈకేవైసీ చేసుకున్న అమౌంట్ అయితే పడట్లేదని అయితే అంటున్నారు. అయితే చాలామంది కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. బ్యాంకు ఈకేవైసీ వేరే, రేషన్ కార్డు ఈకేవైసీ వేరే, ఈ పీఎం కిసాన్ ఈకేవైసీ వేరే. చాలామంది బయోమెట్రిక్తో ఆధార్ ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు. ఆ ఈకేవైసీ వేరే. చాలామంది ఈకేవైసీ చేయకుండా చేసినామని కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రతిదానికి వేరే వేరే ప్రాసెస్ ఉంటుంది. ఈ పీఎం కిసాన్ పోర్టల్లో మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఈకేవైసీ చేసుకున్నట్లయితేనే మీరు ఈకేవైసీ చేసుకున్నట్లు. చాలామంది ఆధార్తో డబ్బులు తీసుకొని కూడా నాకు మొబైల్ నంబర్ లింక్ ఉంది, నా అన్ని ఈకేవైసీలు కంప్లీట్ ఉన్నాయని కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.